ఆగస్టులో వచ్చే ఒక పండగ మాత్రం ఒక జాతరలా జరుగుతుంది. మన శివశంకర వరప్రసాద్ గారి జన్మదిన వేడుకలు. ఎలా అనిపిస్తుంటారు సార్ ఆగస్టు మంత్ వచ్చేసరికి చిరంజీవి గారు పుట్టినరోజు అనేసరికి? ఇప్పుడు అనిపిస్తుంది ఏజ్ పెరగకుండా ఇంకా అలా ఆగిపోతే బాగుంది అనిపిస్తుంది. చిరంజీవి గారితో సినిమా చేయడం, దర్శకుడిగా మీరవుతారని ఎప్పుడన్నా అనుకున్నారా? ఠాగూర్ సినిమా అన్నయ్య నాకు ఇవ్వటం, ఒక్కసారిగా 100 మెట్లు ఒకేసారి ఆయన చేపట్టి పైకి లాగాను. మరి ఎప్పుడు కలిసారు మొదటిసారి? ఠాగూర్ సినిమాకి ఈ రేంజ్ లో ఫస్ట్ చిరంజీవి గారిని చూసి ఆయనతో మాట్లాడటం అదొక జ్ఞాపకంగా అలా ఉండిపోయింది. ఇప్పుడు చూస్తున్న చిరంజీవి గారు వేరు. అసలు అప్పుడు కోపం కానీ ఆయన్ని కలవాలన్నా ఆయనతో మాట్లాడాలన్నా ఒక షివర్ ఉండేది. పంచువాలిటీకి ఆయన పెట్టింది పేరట కదా. 7 అంటే 7 అంతే. నువ్వు షార్ట్ తీసుకోపో, నాకు అనవసరం, నాకు టైం 7 చెప్పారు అంతే. ఠాగూర్లో వినాయక్ గారు కూడా ఒక మంచి క్యారెక్టర్ వేశారు కదా, అది మీ అంతా అనుకున్నారా, అన్నయ్య చెప్పారా? చాలాసార్లు చెప్పాను ఇంటర్వ్యూలో, అన్నయ్య చేయించారు. సరే, డాన్సుల విషయానికి వస్తే ఈ ఏజ్ లో ఉన్న చిరంజీవి గారు వాళ్ళు డాన్స్ కింగ్. ఆయన సాంగ్ ముందు నేను పెద్ద డాన్సర్ కదా అని తేలిగ్గా తీసుకోవచ్చు. చరణ్ ని చూసిన చిరంజీవి గారు వారసుడిగా ఈ వస్తున్న నేపథ్యం అది అసలు మహావృక్షం అయిపోయింది. అది పెద్ద సినిమాలో చూసి నాకైతే అసలు ఇంకెవరు కనిపించలేదు కదా. ఆ సినిమా ఆడడానికి ఏకైక కారణం చరణ్ బాబు. అది ఇనానిమస్ గా ప్రతి వాళ్ళు అనేది రామ్ చరణ్ యాక్టింగ్. వివి వినాయక్ గారు మళ్ళీ ఏమైనా ఇంకో సినిమా పడుతుందా? ఏమైనా ఉందా? స్క్రిప్ట్ ఏమైనా రెడీ అవుతుందా? నా ప్రయత్నం అయితే చేస్తుంది, ఆకుండా ప్రయత్నిస్తున్నాను. మన వరప్రసాద్ వేడుకలు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ప్రముఖ దర్శకులు వివి వినాయక్ తో వర్మ ఎక్స్క్లూసివ్ ఇంటర్వ్యూ మీ 99 టీవీలో.